యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. 100 మంది సబ్స్క్రైబర్లతో నా జర్నీ స్టార్ట్ అయింది. కాకపోతే ఒక్కొక్కసారి వెళ్ళగలనా, ఇంకా చేయగలనా అనేది ఒకటి మాత్రం మనసులో వస్తూ ఉంటుంది. కాకపోతే ఓపిక పట్టాలి అని అందరూ అంటుంటారు. పడదాం ఓపికదేముంది, మెయిన్ ఆడవాళ్ళకు ఉండేదే సహనం కదా, అంతకుమించి ఏముంటుంది. కానీ 100 సబ్స్క్రైబర్లు నాకు వచ్చినందుకు, నేను ఇది రీచ్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పెట్టిన 1 మంత్ కాకముందుకే ఇంత వచ్చింది అంటే ఓకే, గ్రేట్, చాలా గ్రేట్. అసలు మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఎప్పటికీ ఇలానే ముందుకు దూసుకెళ్తూ ఉంటాను అనేది నా నమ్మకము. ఇలాగే అందరూ నన్ను సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు వెళ్తాను అనే నమ్మకం ఒకటి ఉంది నాకు, వచ్చింది కూడా ఈ సబ్స్క్రైబర్లతో. అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఏ జర్నీ అయినా, ఈ జర్నీ అయితే నాకు బాగానే అనిపిస్తుంది. కాకపోతే కొంతమంది యూట్యూబ్లో మనం చూస్తున్నప్పుడు కొంతమంది చెప్పిన విధానం వల్ల కొంచెం రీచ్ అవ్వగలమా అని భయం వేస్తూ ఉంటుంది. ఇంకొంతమంది చెప్పిన విధానం చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. సరే రీచ్ అవుదాం, ఓపిక పట్టాలి, ఓపిక ఉండాలి, దేనికైనా చేసే విధానంలో సరికొత్త మలుపులు ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఓకే, అది అవుతూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. ఏదైనా సక్సెస్ అనేది తొందరగా ఎవరికి రాదు. మనం దాన్ని అందుకునేంత వరకు మనం పోరాడాలి. ఇదొకటి నా నమ్మకము. ఏదైనా సరే జీవితంలో సాధించాలి అంటే ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటూ పోతూనే ఉండాలి అని ఒక కాడ ఉంటే మాత్రం అది జరగదు కదా. అది మాత్రం నాకు తెలుసులేండి. ఎందుకనంటే మనం ఆడవాళ్ళకు ఎన్నో ఒడిదుడుకుల్లోనే మనం బయట ప్రపంచాన్ని చూడగలుగుతాము. అన్నీ మనకేం ఉత్తగా రావు ఏదైనా సరే. అది కూడా నేను అదే అనుకుంటున్నాను. సరే, మీ తోడు మాత్రం ఇలా ఎప్పటికీ ఉండాలి. ఎప్పటికీ నేను మాత్రం ఇలానే నా జర్నీ చేయాలి అనుకుంటున్నాను. ఆ దేవుడి దయ వల్ల ఎన్నో సక్సెస్లు రావాలి, ప్రతి ఒక్కరికి రావాలి, నాకు అనే కాదు, ఎవరైనా సరే కష్టపడే వారికి ఖచ్చితంగా దేవుడు ఒక ఛాన్స్ ఇస్తాడు. ఆ ఛాన్స్ని మనం యూజ్ చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. అది అంతే, జీవితం అంటే అంతే ఉంటుంది. ఒక్కొక్కసారి కష్టం వస్తుంటుంది, పోతూ ఉంటుంది. దానికి మనం వెనకడుగు అయితే అస్సలు వేయకూడదు. ముందుకు వెళ్తూ సాగుతూ పోతూ ఉండాలి. కష్టాలు మనుషులు రాకపోతే ఎవరికి వస్తాయి అంటుంటారు కదా, ఇది అలాగే. అందుకని నేను చెప్పేది ఏంటంటే, మీ సపోర్ట్ ఉంటేనే నేను ముందుకు వెళ్ళగలను. అందరూ నాకు సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేస్తారు అని నేను ఎప్పటికీ నమ్ముతున్నాను. అలాగే వీడియోలు కంటిన్యూగా పెడుతూనే ఉంటాను. నాకు తోచినవి నేను పెడుతుంటాను. ఎందుకంటే ఇప్పుడు నేను కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి ఏదైనా మిస్టేక్స్ ఉంటాయి, నన్ను క్షమించాలి మీరు, మిస్టేక్స్ వస్తే మాత్రము. అలా నేను ఈ జర్నీని అయితే స్టార్ట్ చేశాను, ఇంకా చేస్తాను. ఓపికతో ఇంకా చూస్తాను, చూడకుండా ఏమీ ఉండను. చూద్దాం ఎలా ఉంటుందో. ప్రస్తుతానికి ఇప్పటి వరకైతే ఇది ఈ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా, పిల్లలు వస్తారని చేస్తున్నాను. స్నాక్స్ టైం కాబట్టి, పిల్లలు వచ్చే టైం కాబట్టి. అంతేనండి, ఆడవాళ్ళు ఇది చేసుకోవాలి, అది చేసుకోవాలి, అన్నీ చూసుకోవాలి, తప్పదు కదా మరి. అందుకే చెప్తున్నాను, ప్లీజ్ నన్ను మాత్రం ఖచ్చితంగా ప్రోత్సహించండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అన్నీ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. నన్ను కూడా మీరు ఆదరిస్తారు అని నేను అనుకుంటున్నాను. మీరు ఆదరించాలి కూడా. నేనైతే హాప్ మీదనే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సరే, సక్సెస్ తొందరగా రాదు కానీ వస్తుంది. ఓకేనా?